న్యాచురల్ వేలో హోమ్మేడ్ షాంపూ ప్రిపేర్ చేసేసుకుందామా మరి. చూసారా కలర్ కానీ టెక్స్చర్ కానీ మీకు కూడా ఇలా రావాలంటే నేను చెప్పే ఈ టిప్స్ అనేది పాటించండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. నేను చూపిస్తున్న గిన్నె క్వాంటిటీతో ఆమ్లా, రీటా, షీకాకాయ ఈ మూడింటిని తీసేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసేసుకోవడం వల్ల మనకి డస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది. అండ్ అదే గిన్నె క్వాంటిటీతో హాఫ్ క్వాంటిటీ అనేది బ్రింగరాజ్ పౌడర్, రోజ్మెరీ లీవ్స్, ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, ఆనియన్ తొక్కలు అవి కూడా వేసేసుకోండి. అండ్ చిన్న ఉల్లిపాయ తొక్కలు కూడా. నెక్స్ట్ వేపాకు, కరివేపాకు అండ్ నిమ్మకాయ తొక్కలు ఎండబెట్టినవి, వట్టివేరు, మెంతులు, ఫ్లాక్ సీడ్స్ ఈ మాత్రం అయితే తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే గింజి వాటర్ అయితే తీసుకోవాలి. గింజి వాటర్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా ఉంటుంది. అండ్ అవే నానబెట్టేసుకుంటే ఇంకా నీట్గా అందులో ఉన్న పోషకాలన్నీ దిగుతాయి అన్నమాట. లేకపోతే కనుక హాట్ వాటర్ అనేది తీసుకోండి. ఈ విధంగా హాట్ వాటర్ అనేది వాటిల్లో వేసేసుకొని నీట్గా 24 hours అనేది బాగా నానబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నానబెట్టుకుంటే కనుక మనకి నీట్గా అందులో ఉన్న క్వాంటిటీస్, పోషకాలు అన్నీ అందులోకి దిగి నీట్గా షాంపూ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ షాంపూ మనం యూజ్ చేసుకోవడం వలన మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే చాలా తెలిసిందే. కుంకుడుకాయ, షీకాయ, ఆమ్లా ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో. అండ్ కలోంజి సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది చేయాలి. నెక్స్ట్ అవి బాగా నానిన తర్వాత అవి కొంచెం స్ట్రైన్ చేసేసుకోండి ఒక పక్కకి. అండ్ కుంకుడుకాయలో ఉన్న గింజలు తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. మందారాకులు, పువ్వులు ఉంటే ఇదే స్టేజ్లో అయితే వేసేసుకొని బాయిల్ అయితే చేసుకోండి. ఈ విధంగా హాఫ్ వరకు బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ అలోవెరా అయితే తీసుకోవాలి. అలోవెరా చిన్న ముక్క అయితే తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని అందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకోవడం వల్ల మనకి అలోవెరా అనేది మనకి సిల్కీగా ఉంటుంది హెయిర్. అండ్ ఇందులో మనం రైస్ వాటర్ కూడా యాడ్ చేసాం కదా, దానివల్ల కూడా మనకి హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా ఉంటుంది. చూసారా, మనం ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని స్ట్రైన్ చేసేసుకొని ఇలాగా స్క్వీజ్ చేసేసుకుంటే చూసారా మనకి హోమ్మేడ్ షాంపూ అనేది రెడీ అయిపోయింది. ఎంత నీట్గా టెక్స్చర్ అనేది చూసారా ఎంత బాగుందో. చూసారా, ఈ విధంగా మనకి హోమ్మేడ్ షాంపూ అనేది ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం. ఇదైతే మనకి 1 week వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్లో అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి బయట తీసుకుని మనం హెడ్ బాత్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా జిడ్డు పోవాలి అంటే ఇలా అయితే చేసుకోవచ్చు. లేకపోతే జిడ్డు పోవాలి మాకు అనుకుంటే కనుక షాంపూ బేస్ ఉంటాయి కదా, కెమికల్ ఫ్రీ షాంపూ బేస్, అదైతే మిక్స్ చేసుకుంటే చూసారా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇలాగ ఈ టెక్స్చర్ అనేది గోల్డెన్ షాంపూ అనేది వస్తుంది. మీరు షాంపూ బేస్ కలుపుకుంటే, లేదు మేము అలాగే యూస్ చేసుకుంటాం అనుకుంటే సేమ్ అలాగే యూస్ చేసుకోండి. లేకపోతే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూ అనేది మిక్స్ చేసుకుని యూస్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లేకపోతే ఇలా షాంపూ బేస్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. ఇలాగా షాంపూ బేస్ యూస్ చేసినా బాగానే ఉంటుంది. బట్ కెమికల్ ఫ్రీ ఉన్న షాంపూ బేస్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. మనకి కెమికల్స్ ఉన్న షాంపూ బేస్లు కూడా దొరుకుతాయి. చూసుకుని మనకి బేస్ అనేది సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి షాంపూ అయితే రెడీ అయిపోయింది. హోమ్మేడ్ షాంపూ చాలా మంచి బెనిఫిట్స్. కెమికల్స్ ఉన్న షాంపూస్ యూస్ చేయడం బదులు ఇది యూస్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ మనం న్యాచురల్గా హెయిర్కి అలవాటు చేసిన వాళ్ళమైతే అవుతామన్నమాట. ఇట్లాగా కుంకుడుకాయ, షీకాయ డైరెక్ట్గా అలా అప్లై చేసుకుని చేయలేని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టేసుకుంటే ఒకేసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి 1 week వరకు అయితే వస్తుంది. ఈ విధంగా హోమ్మేడ్ షాంపూ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. చాలా మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. నా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.